ఆటో రిక్షా వాళ్ళకు నమస్కారం. మళ్ళీ మీరు మొదలు పెట్టినారు ముందర ప్యాసింజర్లు ఎక్కించుకొని. దేవుని తోడు చెప్తాను, అల్లాక కసం మై బోల్ రాం, ఈసారికి చూసినారంటే మీ బండి బయటికి రాదు, మీ బండి బయటికి రాదు. మీరు లోపల ఎంతమందినైనా ఎక్కించుకోండి, లేదా పైన ఎక్కించుకోండి. డ్రైవర్ దగ్గర ఈసారి కనపచ్చినదంటే మీకు ఆర్సీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా కానీ ఈసారిగా ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా. పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఆర్టీఓ ఆఫీస్కి పట్టిస్తాను. జాగ్రత్త పడండి. ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఎందుకు చంపుతారు మనుషుల్ని? అరే ముందర కూర్చోబెట్టుకోవద్దంటారా? వెనకలు ఎంతమందిని వేసుకోండి, మేము వద్దండంలే. డ్రైవర్ సీట్ లో ఒక్క ప్యాసింజర్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది? ఆర్టీఓ ఆఫీస్కి పోతే మీకు లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, బండికి ఆర్సీ లేవు, అన్ని దొంగబడులు. తిట్టుకోవద్దండి నన్ను. ప్రజల్ని సంపద్దండి, ప్రజల్ని సంపద్దండి. మళ్ళీ మొదలైంది. అప్పుడే ఒప్పుకునేది లేదు. ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు, ఆ ప్యాసింజర్లు కూడా తెలియలేదు. చస్తారు. ముందర ఎక్కద్దండి డ్రైవర్ పక్కన. ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి బండ్లు. మీరు బీదోళ్ళు కష్టపడతారు. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భోజనము. ఆ ఇద్దరిని ఎక్కించుకోవద్దండి, ముందర ఎక్కించుకోవద్దండి. నేను వద్దండి వెనకల ఎక్కించుకోండి. ఇదే లాస్ట్. ఆ పోలీస్ స్టేషన్ పంపిను, ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి మీ బండ్లు. ఇప్పుడంతా కొత్త సిస్టమ్ వచ్చింది. బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ఎఫ్సీ గిఫ్సీ చేయరు. మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి పోవాలి తెలుసా? గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్ లో, అంత ఎలక్ట్రానిక్. మీ బండి బయటికి రాదు. తిట్టుకోవద్దండి దయచేసి. బండి ఆర్టీఓ ఆఫీస్ పోతే మీరు బూదిండ్రు, నాకు తెలుసు, నాకు అది కూడా తెలుసు. మీ ఇంట్లో బస్తు ఉండాల్సి వస్తుంది. నేను ఈసారి చెప్తే ఆర్టీఓ ఆఫీస్కి పోతుంది. రైట్, థ్యాంక్ యూ.